లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచినా ప్రస్తుతానికి మాత్రం నాయకుడి లోటు ఏర్పడిందట. 2014, 2019 ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న స్థానంలో ఓటమి తర్వాత శ్రేణులను నడిపించే నేత లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందట. రాష్ట్ర నడిబొడ్డున నగరంలో పట్టు బిగించిన ఆ నియోజకవర్గాన్ని నడిపించే నేత ఎవరనే చర్చ జోరుగా సాగుతుందట. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడ బలమైన నేత లేకపోవడానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. విజయవాడ పశ్చిమ వైసీపీలో నాయకత్వలేమి ఆ పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తుందట. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ పశ్చిమలో 2 సార్లు వైసీపీ జెండా ఎగురవేసిన ప్రస్తుతానికి నడిపించే నాయకుడు లేక ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందట. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవటం, 2 పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో రిజల్ట్ రావడంతో ఆ పార్టీ భవితవ్యంపై చర్చ జోరుగా సాగుతుందట. నియోజకవర్గానికి వైసీపీకి కంచుకోటగా భావిస్తోన్న వేళ నియోజకవర్గంలో అతి సామాన్యుణ్ణి నిలబెట్టినా సీటు కైవసం చేసుకుంటామని భావించిన వైసీపీకి చివరకు నిరాశే మిగిలింది. దీంతో ఎన్నికల తరువాతైనా పార్టీకి పునర్వైభవం వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న వేళ నడిపించే నాయకుడు లేక నువ్వు లేక అనాథలం అన్నట్లుగా పరిస్థితి మారిందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మారుతోన్న సమీకరణాల నేపథ్యంలో వైసీపీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు ఎవరూ లేరని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయట. విజయవాడ పశ్చిమ వైసీపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీని భుజాన వేసుకుని నడిపించే నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలోని కీలక నేతలు కూటమి పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ కావటం పశ్చిమ వైసీపీని ఓ కుదుపు కుదిపింది. దీంతో ఆ 8 మందిని బుజ్జగించి పార్టీని భుజాన వేసుకునే స్థాయి నేత లేరంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం మారిందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో తెలియటం లేదని శ్రేణుల్లో చర్చ సాగుతుందట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గాలి బలంగా వీచిన పశ్చిమ నియోజకవర్గం నుంచి అప్పటి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జలీల్ ఖాన్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బరిలో దిగిన వెల్లంపల్లి శ్రీనివాస్ విన్నయ్యారు. 2024లో మాత్రం 2 పర్యాయాలుగా జరిగిన ఎన్నికలకు భిన్నంగా 47,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. దీంతో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా బెజవాడ పశ్చిమాన ఫలితాలు తారుమారవటంతో ఫ్యాన్ పార్టీ భవిష్యత్ ఆ పార్టీ నేతల్లో ఆందోళనకు గురిచేస్తుందట. ఇదంతా ఒకెత్తైతే పశ్చిమ వైసీపీకి నాయకుడు ఎవరనేది పార్టీ నేతలను వేధిస్తోన్న ప్రశ్నగా మారింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపులు, మరోవైపు కేసుల భయంతో వైసీపీ నేతలంతా అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొందట. ప్రస్తుతం నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆసిఫ్, మేయర్ భాగ్యలక్ష్మి ఎన్నికల ముందు జనసేన నుంచి వైసీపీలోకొచ్చిన పోతిన మహేష్ కీలకంగా ఉన్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఇక్కడికొస్తారు లేదా అనే చర్చ జోరుగా సాగుతోందట. నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇద్దరూ సౌమ్యులుగా పేరు తెచ్చుకున్నారట. పశ్చిమలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ బాధ్యతను భుజాన వేసుకుని నడిపించే అవకాశం లేదని సొంత పార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరిన పోతిన మహేష్ తనకు పార్టీలో ఏ బాధ్యతలు లేవు కాబట్టి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి సంకేతాలు పంపించారు. రాష్ట్ర నడిబొడ్డున అందున రాజధానికి కేంద్రంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతలను ఎవరికప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 19 కార్పొరేటర్లు గెలిచిన చోట వైసీపీని గాడిలో పెట్టాలంటే కూటమిలో ఉన్న 3 పార్టీలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు కావాలని శ్రేణులు కోరుకుంటున్నారట. నియోజకవర్గంలోని అటు మైనార్టీలు, ఇటు బీసీలను కలుపుకుని వెళ్లటం సహా కూటమి పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే వారిని నియమించాలనే వాదనలు తెరపైకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది.
ఏదేమైనా బెజవాడ పశ్చిమ వైసీపీలో ప్రస్తుతం నిస్తేజం నెలకొందనే టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేయటం వైసీపీకి తలనొప్పిగా మారిందట. 3 పార్టీల వ్యూహాలను ఎదుర్కోవాలన్నా, క్యాడర్ను సరైన రీతిలో నడిపించాలన్నా గట్సున్న నేతకే అవకాశం ఇవ్వాలని వైసీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాడు పార్టీకి కంచుకోటగా ఉన్న చోట పునర్వైభవం తెచ్చేందుకు జగన్ అండ్ కో ఏ రకంగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.